కెమికల్ ఫ్రీ హెర్బల్ షాంపూ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సింది కొంచెం ఇంట్రెస్ట్ ఇంకా ఓపిక. నేను టర్న్షర్ చేయించుకున్న తర్వాత నా హెయిర్కున్న ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని కొత్తగా వచ్చే జుట్టు కోసం నేను కెమికల్ ఫ్రీ షాంపూ తయారు చేసుకోవడానికైతే ఇవన్నీ తెప్పించుకున్నాను అనమాట. సో ఇందులో వాడుతున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అని అంటే ఆమ్లా, రీటా, శీకాకాయ. వీటితో పాటు అడిషనల్గా బెనిఫిట్స్ రావడానికి నేను ఈ డ్రైడ్ రోజ్మెరీ లీవ్స్ని యూజ్ చేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్లో నేను తయారు చేసిన హెయిర్ ఆయిల్ వీడియో అనేది మంచి రీచ్ అయితే వెళ్ళింది. ఈ విధంగానే ఈ వీడియోకి కూడా మంచి ఆదరణ అందిస్తారని కోరుకుంటూ వీడియోలోకి అయితే ముందుకు వెళ్ళిపోదాం. నమస్తే అండి, నా పేరు మానస. ఈరోజు నేను మన సమయానికి తగు మాటల ఛానల్లో 100% కెమికల్ ఫ్రీ హెర్బల్ హోమ్ మేడ్ షాంపూని అయితే తయారు చేసి చూపించబోతున్నాను. మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ అయితే ఒక లోతైన బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక 300 ml వాటర్ వరకు వేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను వేస్తున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి సోప్ నట్ అంటారనమాట. ఇది కుంకుడుకాయ, మనం తెలుగులో కుంకుడుకాయ అంటాం, ఇంగ్లీష్లో సోప్ నట్ అంటాం అనమాట. దీని ద్వారానే మనకి నురుగు అనేది బాగా వస్తుందండి. కానీ ఇది ఏంటనంటే కొంచెం కళ్ళల్లో అది పడితే కనుక కొంచెం మంట అది వస్తుందన్నమాట. యూస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలి. దీని మెజర్మెంట్ వచ్చేసి నేను 1/2 కిలో వరకు తీసుకున్నానండి. కుంకుడుకాయ అనేది ఇలా కొట్టి వేసుకోవాలండి. నేను ఆల్రెడీ కొట్టిన కుంకుడుకాయ తెచ్చుకున్నాను అనమాట. నాకు అలా అవైలబుల్గా దొరికింది, సో నేను అలా తెచ్చుకున్నాను. లేదు అంటే కొట్టి కనుక వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇస్తున్నది అయితే శీకాకాయ కూడా 1/2 కిలో అనమాట. దీన్ని మనం ఏం కొట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. కుంకుడుకాయ మాత్రం కొట్టుకుంటే మనకి ఏంటంటే నురుగు అనేది బాగా వస్తుందన్నమాట. తర్వాత నేను చూపిస్తున్నాను చూసారా, ఉసిరిపప్పు. ఇది 50 గ్రాములు, అంటే డ్రైడ్ ఆమ్లా ఉంటుంది కదా, అదే అనమాట. 50 గ్రాముల వరకు వేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ నీమ్ లీవ్స్ అయితే వేసుకున్నానండి. నీమ్ లీవ్స్ ఏంటంటే మనకి డాండ్రఫ్ వంటి సమస్యలు ఉంటే మాత్రం తప్పకుండా వేసుకోవాలి. నాకైతే ఉన్న మేజర్ డిఫెక్ట్ ఏంటంటే డాండ్రఫ్ అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను నీమ్ లీవ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు డ్రైడ్ రోజ్మెరీ తీసుకుంటున్నానండి. ఇది 50 గ్రామ్స్ వరకు వేస్తున్నాను అనమాట. నేను పర్చేస్ చేసిన బాటిల్ 150 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. అందులోంచి 50 గ్రామ్స్ అయితే నేను వాడుతున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, రోజ్మెరీ వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనకి కొత్తగా వచ్చే హెయిర్ అయితే హెల్తీగా వస్తుంది. ఇంకా హెయిర్ గ్రోత్ని ఫాస్ట్గా ప్రమోట్ చేయడానికైతే రోజ్మెరీ చాలా బాగా యూజ్ అవుతుంది. మామూలుగా మనం షాంపూ చేసుకున్న తర్వాత రోజ్మెరీని జస్ట్ హాట్ వాటర్లో అలా వేసేసి ఉంచేసి టోనర్గా కూడా వాడుకోవచ్చు అనమాట. చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. అందుకని నేను ఇవి డ్రైడ్ రోజ్మెరీ అయితే యాడ్ చేశాను. గనక ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. వట్టి వేరు అని దొరుకుతుంది. అది హెయిర్ని మంచి రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేయడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నాకైతే దొరకలేదు, ట్రై చేశాను. మీకు ఒకవేళ దొరుకుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇలా మంచిగా బాయిల్ అయితే అవ్వాలి. సో ఇలా బాయిల్ అయిన దాన్ని ఒకసారి పైనుంచి కిందకి ఇలా కదుపుకొని చూస్తే మనకి షాంపూ అనేది చూసారా మంచి కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఇది నేను చేస్తుంది ముందు రోజు నైట్ కాబట్టి నేను 1 ఫుల్ నైట్ అంతా అలా అబ్జార్బ్ అవ్వడానికి ఉంచేసాను. అట్లీస్ట్ 8 అవర్స్ అయినా మీరు అలా వదిలేస్తే కనుక మనం వేసిన పదార్థాలన్నీ బాగా నాని మనకేంటంటే పిండేటప్పుడు చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయి షాంపూ అనేది బాగా దిగుతుందనమాట. సో 8 అవర్స్ అయితే పక్కాగా ఉంచేసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ డే అనమాట, ఇది కొంచెం గోరువెచ్చటి నీళ్ళు అలా పక్కన పెట్టుకొని యాడ్ చేసుకుంటూ మనం వేసిన పదార్థాల్లోంచి వచ్చే సారం అంతా వచ్చే వరకు కూడా ఆ గుజ్జునంతా అలా తీయడానికి ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఎంత పిసుక్కుంటే అంత బాగా వస్తుంది. చాలా ఓపిక కావాలండి దీనికి. ఈ స్టెప్కి మనకి చాలా అంటే చాలా పేషెన్స్ కావాలి. నాకు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి అట్లీస్ట్ 30 మినిట్స్ పైనే పట్టిందంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే మనం అంత చక్కగా దాంట్లో నుంచి వచ్చే ఆ వాటర్ని అయితే సెపరేట్ చేసుకోవాలి. అదే మన షాంపూ అనమాట. ఎంత బాగా తీసుకుంటే అంత సారం అయితే వస్తుంది. మీకు ఒకవేళ మనకి ఇంకా దాంట్లో ఉండిపోయింది అనిపిస్తే మళ్ళీ కూడా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ ప్రాసెస్ని అలా రిపీట్ చేస్తూ ఉండండి. లిక్విడ్ని కేవలం షాంపూ లాగే కాకుండా మల్టీపర్పస్ క్లీనర్ లాగా కూడా వాడుకోవచ్చు అనమాట. అయితే ఇది రెగ్యులర్ షాంపూస్ లాగా పెట్టగానే నురుగు రాలేదు అంటే మాత్రం రాదండి. అలాగా కొంచెం ఏంటంటే
హెయిర్ కొంచెం డ్రై అయినట్టుగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి వాష్ చేసేసి మళ్ళీ మనం కంప్లీట్‌గా డ్రై చేసిన తర్వాత ఏంటంటే సాఫ్ట్ అండ్ సిల్కీగా వస్తుంది. మనం వేసిన కుంకుడుకాయ పుల్ల ఉంటుంది చూసారా? అదైతే కంట్లోకి పడి కళ్ళు మండే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకి వాడేటప్పుడు కొంచెం ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ వాడుకోవడం అయితే మంచిదనమాట. మనం దగ్గరుండి చేస్తే ఇంకా బెటర్. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి ఈ షాంపూతో యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం ఈ ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయితే గనక మన హెయిర్‌కి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. సో ఫైనల్‌గా మన షాంపూ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. నాకు ఆల్మోస్ట్ 300 ml పైనే వచ్చింది. ఇలా నేను ఒక బాటిల్‌లో వేసి రిఫ్రిజిరేటర్‌లో స్టోర్ చేసుకుంటాను. యూజ్ చేసుకునే ముందైతే తీసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇది ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి, ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి ఎక్కువ రోజులైతే ఉండదనమాట. అందుకే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోండి.